అందరికీ హాయ్ అండి. ఇవాళ నేను కొబ్బరి పులిహోర ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా ఈజీ రెసిపీ అండి, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను కొబ్బరి పులిహోర కోసం ఒక ఎండు కొబ్బరిని తీసుకున్నానండి. దాన్ని ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకొని తీసుకున్నానండి. నేను ఇక్కడ 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ పోసుకొని వండి తీసుకున్నానండి. దీన్ని ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఒక 1/2 టీ స్పూన్ ఆవాల్ని వేసుకుంటున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్రని కూడా వేసుకుంటున్నాను. ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకుంటున్నాను. అలాగే ఒక టీ స్పూన్ మినపప్పు వేసుకుంటున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకుంటున్నానండి. దీన్ని లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 4 ఎండుమిరపకాయలని వేసుకుంటున్నాను. అలాగే ఇలా చీల్చుకున్న పచ్చిమిరపకాయలు 5 వేసుకుంటున్నానండి. దీన్ని కూడా ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ నువ్వుల్ని వేసుకుంటున్నానండి. త్వరగా వేగిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. అలాగే కొద్దిగా ఇంగువ వేసుకోండి. ఇంగువ అనేది మంచి టేస్ట్ని ఇస్తుందన్నమాట. దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. లాస్ట్లో కొద్దిగా కరివేపాకు వేసేసుకొని అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతే అండి, మన పోపు రెడీ అయిపోయింది. దీన్ని చల్లారనివ్వండి. ఇప్పుడు రైస్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని వేసేసుకుంటున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకోండి. టేస్ట్కి సరిపడే సాల్ట్ని కూడా వేసేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసేసుకోండి. సాల్ట్ బాగా మిక్స్ చేసిన తర్వాత మనం చేసి పెట్టుకున్న పోపుని ఇందులో వేసేసుకుంటున్నానండి. దీన్ని బాగా కలిపేసుకోండి. అంతే అండి, కొబ్బరి పులిహోర రెడీ అయిపోయింది. చాలా ఈజీగా ఉంది కదండి, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. దీన్ని కొబ్బరి అన్నం ఇంకా కొబ్బరి సద్ది అని కూడా అంటారండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకొని మీ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.